యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మిగిలేది మాత్రం విధ్వంసమే. సరిహద్దుల వెంబడి దాడులు, ఉద్రిక్తతల నడుమ లెబనాన్లో ఇప్పటివరకు 70 మందికి పైగా చనిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు పరుగులు తీస్తున్నారు. దీంతో దక్షిణ లెబనాన్లో చాలా ప్రాంతాలు గోస్ట్ సిటీలుగా మారిపోతున్నాయి. ఇజ్రాయెల్లో జరుగుతున్న దాడుల్లో చాలా ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. సరిహద్దుకు సమీపంలోని దాదాపు అన్ని పట్టణాల్లోనూ భవనాలు నేలమట్టం కావడం, భారీ బిలాలు ఏర్పడిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరో చేసిన పనికి లెబనాన్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. హమాస్కు మద్దతుగా అక్టోబర్ 8న ఇజ్రాయెల్పై లెబనాన్లో అత్యంత శక్తివంతమైన షియో ఇస్లామిక్ సంస్థ హిజ్బుల్లా రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఈ ప్రాంతాల్లో రోజు ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గత అక్టోబర్ నుంచి సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య 5400 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 80% ఇజ్రాయెల్ సైన్యం చేపట్టింది. హిజ్బుల్లాకు చెందిన 4300 భవనాలను ఇజ్రాయెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ లక్ష్యంగా చేసుకుంది. ఏప్రిల్ 2 నాటికి లెబనాన్ భూభాగం నుంచి 3100 రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన రాకెట్లతో 9 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. అయితే విధ్వంసం ఇక్కడితో ఆగదని, ఇప్పుడు చేస్తున్న విధ్వంసమంతా ఆరంభం మాత్రమే అంటున్నారు సరిహద్దు ప్రజలు. ఇజ్రాయెల్కు 700 మీటర్ల దూరంలోనే లెబనాన్ పట్టణం ఐదా ఎల్ షాబ్ ఉంటుంది. ఇజ్రాయెల్ దాడుల్లో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం ఇది. ఇజ్రాయెల్ దళాలు నిత్యం ఈ ప్రాంతంపై పదుల సంఖ్యలో దాడులకు తెగబడటం పరిస్థితికి అద్దం పడుతోంది. భవిష్యత్తు ఇంకెంత దారుణంగా ఉంటుందో తెలియని ప్రమాదకర పరిస్థితులను తలుచుకుంటూ ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు.